everyone, welcome back to Ruchi Tech YouTube ఛానల్. సో ఇవాళ వీడియోలో మైక్రో కంట్రోలర్ పార్ట్ 2 వీడియో డిస్కస్ చేద్దాము. ఆల్రెడీ పార్ట్ 1లో ఇంట్రడక్షన్ అండ్ బేసిక్స్ అన్ని డిస్కస్ చేశాను కదా. సో ఇవాళ వీడియోలో ఏంటంటే ఫీచర్స్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇప్పుడు 8051 ఫీచర్స్ చూద్దాము. ఓకేనా, ఇది ఎక్కువగా 3 మార్క్స్కి షార్ట్స్కి అడిగే అవకాశం ఎక్కువ ఉంది. సో మీరు పాయింట్స్ అన్నీ గుర్తున్నాయనుకోండి, మీకు అప్కమింగ్ మిగతా క్వశ్చన్స్లో కూడా, ఎందుకంటే ఇవి బేస్ అయ్యే కదా క్వశ్చన్స్ కూడా ఉండేది. సో మీకు ఇది బేసిక్స్ లాగా దీని గురించి తెలిసిందనుకో ఇంకా ఫర్దర్గా చెప్పే కాన్సెప్ట్స్ అనేవి ఇంకా క్లియర్గా అర్థమవుతాయి. సో ఫస్ట్ పాయింట్ చూద్దాము. ద 8051 హ్యాస్ 128 బైట్స్ ఆఫ్ ఆన్ చిప్ ర్యామ్. సో ఆన్ చిప్ ర్యామ్ సైజ్ ఎంత అంటే 128 బైట్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఈ సెట్కి కూడా ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి వాల్యూస్ అనేవి బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఫస్ట్ పాయింట్ వచ్చేసి the 8051 microcontroller has 128 bytes of on-chip RAM. Okay, next second point ఏంటి అంటే the 8051 has 4K bytes of on-chip ROM. ROM వచ్చేసి 4K bytes, RAM వచ్చేసి 128 bytes. సో ఈ రెండు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. అండ్ థర్డ్ క్వశ్చన్ కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. థర్డ్ పాయింట్ కూడా సపరేట్గా ఒకవేళ షార్ట్స్లో కూడా అడిగే అవకాశం ఉంది. ఓకేనా, అబ్జెక్టివ్ టైప్ బిట్స్ ఉంటాయి కదా మైక్రో కంట్రోలర్స్. సో ఇవి వెరీ ఇంపార్టెంట్, చాలా యూజ్ అవుతుంది. సో ద 8051 హ్యాస్ 2 టైమర్స్ అండ్ కౌంటర్స్. ఓకేనా, 8051లో 2 టైమర్స్ అండ్ కౌంటర్స్ ఉంటాయి. నెక్స్ట్ ద 8051 హ్యాస్ 4 ఐఓ పోర్ట్స్. తెలుసు కదా, పోర్ట్ 0, పోర్ట్ 1, పోర్ట్ 2, పోర్ట్ 3 ఐఓ పోర్ట్స్ అనేవి 4 ఉన్నాయి. ఓకేనా, ఏంటంటే అవి పోర్ట్ 0, పోర్ట్ 1, పోర్ట్ 2, పోర్ట్ 3. ఓకేనా, ఇది 8051 మైక్రో కంట్రోలర్ పిన్ డయాగ్రామ్ ఉంటుంది. అది ఫర్దర్గా వీడియోస్లో చేస్తాను. ఓకేనా, అప్పుడు ఇంకా మీకు క్లియర్గా అవుతుంది. పోర్ట్ 0 ఏం వర్క్ చేస్తుంది, పోర్ట్ 1, పోర్ట్ 2, పోర్ట్ 3. సో ఒక దాంట్లో 8 బిట్స్ కదా, ఇది ఎంత అవుతుంది, 8 4 32 పిన్స్ ఉంటాయి. ఓకేనా, సో 32 ఐఓ పోర్ట్స్ అనేవి ఉంటాయి. ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా, ఈచ్ పోర్ట్ అనేది 8 బిట్స్ వైడ్లో ఉంటుంది. సరేనా, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ద 8051 హ్యాస్ 4 ఒకటి సీరియల్ పోర్ట్ అనేది ఉంటుంది అనమాట 8051లో. నెక్స్ట్ 8051 అనేది ఫస్ట్ ఎన్ని బిట్ మైక్రో కంట్రోలర్ అంటే ఇట్ ఈస్ 8 బిట్ మైక్రో కంట్రోలర్. ఇస్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అండ్ తర్వాత ఇది 40 పిన్ ఐసీ చిప్. ఓకే, నెక్స్ట్ ద 8051 రిక్వైర్ పవర్ సప్లై ఆఫ్ 5 volts. సో మనకు ఇది పవర్ సప్లై ఎంత ఇస్తాము అంటే 5 volts అనేది ఇస్తాం. నెక్స్ట్ తర్వాత వచ్చేసి 8051 హ్యాస్ 4 రిజిస్టర్ బ్యాంక్స్. రిజిస్టర్ బ్యాంక్స్ అంటే ఏంటి, మనం ఆల్రెడీ చూసాం. ఓకే, ఉన్నాయి కదా, వీటినే రిజిస్టర్ బ్యాంక్స్ అంటారు. అంటే RB0, RB1, RB2, RB3. RB అంటే రిజిస్టర్ బ్యాంక్ 0, రిజిస్టర్ బ్యాంక్ 1, రిజిస్టర్ బ్యాంక్ 2 అండ్ రిజిస్టర్ బ్యాంక్ 3 అనమాట. RB0 బ్యాంక్ ఎప్పుడు సెలెక్ట్ అవుతుంది అంటే 2 zeros ఉన్నప్పుడు. RB1 అంటే 01 ఉన్నప్పుడు RB1 బ్యాంక్ అనేది సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ RB2 అండ్ RB3. ఓకేనా, సో మనకి ఎన్ని రిజిస్టర్ బ్యాంక్స్ ఉన్నాయి, 4 ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ తర్వాత ఇంటరప్ట్స్ అనేవి 5 ఉంటాయి. దాంట్లో మళ్ళీ సాఫ్ట్వేర్ ఇంటరప్ట్స్ ఉంటాయి, హార్డ్వేర్ ఇంటరప్ట్స్ ఉంటాయి. ఓకేనా, ఓవరాల్గా 8051 మైక్రో కంట్రోలర్లో ఎన్ని ఇంటరప్ట్స్ ఉంటాయి అంటే 5 ఇంటరప్ట్ సోర్సెస్ అనేది ఉంటాయి. ఓకేనా, అండ్ తర్వాత మనకు ఇది వెరీ ఇంపార్టెంట్. వెయిట్ చూపిస్తాను. 8 బిట్ బై డైరెక్షనల్ డేటా బస్ అనేది ఉంటుంది. డేటా అనేది బై డైరెక్షనల్. ఇది ఇంకా ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే డేటా అనేది ట్రాన్స్ఫర్ అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి 2 డైరెక్షన్స్ అలా గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది. మైక్రో కంట్రోలర్ కూడా 8 బిట్టే కాబట్టి డేటా బస్ అనేది కూడా 8 బిట్ ఉంటుంది, బై డైరెక్షనల్ అనమాట. ఓకేనా, ఇప్పుడు అడ్రస్ బస్ వచ్చేసి 16 బిట్. ఇది యూని డైరెక్షన్. ఓన్లీ మనం ఎక్కడైతే అడ్రస్ వెళ్ళాలనుకుంటే అట్లా వెళ్తాం కదా. సో 1 అడ్రస్ అని ఇలా గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఇది షార్ట్ కట్ మాత్రమే. ఓకేనా, సో ఇది క్లియర్ అయిందా, ఇప్పుడు కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. సో 8 బిట్ అనేది బై డైరెక్షనల్ డేటా బస్, 16 బిట్ వచ్చేసి యూని డైరెక్షనల్ అడ్రస్ బస్. ఓకేనా, నెక్స్ట్ 8051 హ్యాస్ 128 యూజర్ డిఫైన్డ్ ఫ్లాగ్స్. ఎన్ని యూజర్ డిఫైన్డ్ ఫ్లాగ్స్ ఉన్నాయి అంటే 128 అనమాట. ఓకేనా, నెక్స్ట్ 8051 హ్యాస్ 8 బిట్ స్టాక్ పాయింటర్, 16 బిట్ ప్రోగ్రామ్ కౌంటర్. సో స్టాక్ పాయింటర్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అది 8 బిట్స్ ఉంటుంది. 16 బిట్ ప్రోగ్రామ్ కౌంటర్, దీన్ని పీసీ అంటారు. సో అది 16 బిట్. ఓకేనా, ఇది వెరీ ఇంపార్టెంట్ ఫీచర్స్ అనమాట. ఇది మీకు చాలా యూజ్ అవుతుంది, బాగా నేర్చుకోండి. ఇవి నేర్చుకుంటే ఇంకా ఫర్దర్గా వచ్చే క్వశ్చన్స్లో కూడా మీకు ఒక ఐడియా అంటూ వస్తుంది. ఇది ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Don't forget to subscribe Ruchi Tech YouTube channel. Thank you.